ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం। శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ ఇప్పటి వరకు భారతదేశం సాధించిన అభివృద్ధి గురించి, భారత ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి భారతీయులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది। ఇందులో భాగంగా భారత ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ 2 రోజులు సత్యసాయి జిల్లాలో పర్యటనలో భాగంగా మొదటి రోజు హిందూపురం పట్టణ సమీపంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన మంత్రికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు। మంత్రి చేతుల మీదుగా 2024 వికసిత్ భారత్ క్యాలెండర్ను ఆవిష్కరించారు। మంత్రి మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమంలో విద్యార్థులు సైతం పాల్గొనడం సంతోషమని, విద్యార్థులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో 10 ఏళ్లలో భారతీయ ఎంతో అభివృద్ధి సాధించిందని, ప్రస్తుత ప్రపంచ దేశాలకి భారత ఆదర్శంగా నిలుస్తోందని, రానున్న రోజుల్లో భారత్ను ప్రపంచ అగ్రదేశంగా తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మంత్రి వాపోయారు। सबसे पहले मैं उनको अभिनंदन करना चाहता हूं जो 7th स्टैंडर्ड और 10th स्टैंडर्ड के बच्चों ने हमारे नॉर्थ के छत्तीसगढ़ की कला को यहाँ प्रदर्शित किया। एक भारत एक श्रेष्ठ भारत का जो प्रदर्शन किया, तो मैं इन बच्चों को अभिनंदन करता हूँ, उन टीचर को अभिनंदन करता हूँ जिन्होंने अपने बच्चे को भारत की परंपरा, संस्कृति, कला, ये कला ही ऐसी चीज है, ये आर्ट के जरिए हम एक दूसरे को जुड़ सकते हैं। ऐसा नमूना आज मैंने इस धरती में देखा है। मैं सबको अभिनंदन करता हूँ और हमारे जो कलेक्टर, डीडीओ जो भी है, सबको अभिनंदन करता हूँ कि आपने बहुत अच्छा कार्यक्रम किया।